నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొంతమందికి గర్వం అహంకారం ఉంటుంది, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేగాని అందరి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులే కరువు అవుతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ వినీత టాలీవుడ్ లోకి వచ్చి రాగానే మంచి హిట్స్ అందుకొని పలు వ్యక్తిగత కారణాలు మరియు ఇతర సమస్యల వల్ల కెరియర్ ని పోగొట్టుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే అప్పట్లో తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో నటించి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయినటువంటి హీరోయిన్ వినీత కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే వినీత అప్పటికే తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాలను దక్కించుకుంటూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అలా ఈమెకున్న పాపులారిటీతోనే డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలో వినీతకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ మూవీ హిట్ అయినా కూడా వినీతకి ఆ తర్వాత తెలుగులో చెప్పుకునేంతలా అవకాశాలు రాలేదు. దీంతో ఈమెకు సినిమా ఆఫర్స్ తగ్గడంతో కుటుంబాన్ని పోషించేందుకు మరియు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వ్యభిచారాన్ని నిర్వహించేదని, అంతేకాకుండా ఈమె చాలాసార్లు పోలీసులకి రెడీ హ్యాండెడ్ గా దొరికినా కూడా తనకున్న పలుకుబడితో చాకచక్యంగా బయటపడిందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. అసలు వినీత వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయంలో ఎంతవరకు నిజముంది? 46 ఏళ్ల వినీత ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కన్న తల్లే కూతురుతో ఇప్పటికీ వ్యభిచారం చేస్తుందా? వినీత సంపాదించిన డబ్బు ఆస్తిని ఎలా పోగొట్టుకుంది? సినిమాల్లో వినీతకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితంలో సుఖదుఖాలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ప్రతిసారి ఒక్కదాన్నే చూడగలం, రెండో వైపు చూడాలంటే దాన్ని తిప్పడమే మార్గం. అందుకే మనం కష్టాల్లో ఉన్నప్పుడు రెండో వైపు కూడా ఆలోచించాలి. వినీత, ఈమె 1978 జూలై 11న తమిళనాడులోని చెన్నైలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి రాజగోపాల్, తల్లి లక్ష్మి. ఈమెకు శంకర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. వినీత తండ్రి తాగుడికి బానిసై ఈమె చిన్నప్పుడే మరణించడం జరిగింది. దీంతో ఇంటి బాధ్యత అంతా తల్లి మీదే పడింది. ఇక వినీత తల్లి రోజు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెళితే వచ్చే 50-100 రూపాయల్లోనే ఫ్యామిలీని గడిపేది. అలా కష్టాలతో విసుగు చెందిన వినీత తల్లి లక్ష్మి కూతుర్ని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకువచ్చి హీరోయిన్ ని చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంది. అందుకోసమే ఈమెను త్వరగా హీరోయిన్ ని చేయాలని వినీతకి హార్మోన్ ఇంజెక్షన్స్ ని కూడా వేపించేది. ఇక వినీత తన స్కూలింగ్ ని చెన్నైలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వినీత 7వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో వినీత సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని డాన్స్ నేర్చుకోవడం మొదలెట్టింది. అలా తన 15 ఏళ్లకే హీరోయిన్ కావాల్సిన గ్లామర్ రావడంతో తల్లి కూతుర్ని తీసుకుని సినిమా ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్తుండేది. ఇక ఇదిలా ఉంటే సినిమాల్లోకి టీనేజ్ అమ్మాయిలు వస్తున్నారంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ముందుగా అమ్మాయిలకే ఛాన్స్ ఇచ్చేవారు. ఇక అలా ఉన్నప్పుడే కార్తిక్ హీరోగా రాజ్ కపూర్ డైరెక్షన్ లో చిన్న జమీన్ అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో సుకన్యని ఫస్ట్ హీరోయిన్ గా ఫిక్స్ చేసి సెకండ్ హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తెలుసుకున్న వినీత తల్లి హీరో కార్తిక్ కి తన కూతుర్ని పరిచయం చేయడంతో అప్పటికే టాప్ హీరోగా ఉన్న కార్తిక్ వినీత అందానికి ఫిదా అయి ఈమెకు ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా వీరు చేసిన చిన్న జమీన్ మూవీ 1993 నవంబర్ 13న రిలీజ్ అయి వినీత చేసిన గ్లామర్ రోల్ కి సుకన్య కన్నా వినీతకే మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ వెంటనే తమిళ్లో లేడీస్ మ్యాన్ అయిన శరత్ కుమార్ వినీతకి కట్టబొమ్మన్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో వినీతకి సుమన్ సరసన అల్లుడు పోరు అమ్మాయి జోరు అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే వినీత కొత్త హీరోస్ తో కాకుండా సీనియర్ హీరోస్ పక్కన యాక్ట్ చేస్తే మంచి గుర్తింపు వస్తుందని వినీత తల్లి అనుకొని హీరో జయరామ్, అరుణ్ పాండ్యన్, ప్రభు, విజయకాంత్ అనే సీనియర్ హీరోస్ తో క్లోజ్ గా ఉండడంతో వినీతకి సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వచ్చేవి. ఇక మరోవైపు శరత్ కుమార్ తో క్లోజ్ గా ఉంటూ వేలుచామి, మహాప్రభు, సిజ్జు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని కలిసి చేశారు. ఇక అప్పట్లో వినీత కోసం శరత్ కుమార్ ఒక ఫ్లాట్ ని కొనిచ్చి ఆ ఫ్లాట్ లోనే వీరిద్దరు లివింగ్ టుగెదర్ లో ఉండేవారని చెప్పొచ్చు. అలా వీరి వార్తలు అప్పట్లో హల్చలవ్వడంతో శరత్ కుమార్ ఇంట్లో తెలిసి గొడవలు జరగడంతో శరత్ కుమార్ వినీతతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభుతో వియట్నాం కాలనీ అనే మూవీ చేసేటప్పుడు మంచి సాన్నిధ్యం ఏర్పడి పెరియ కుటుంబం, మిస్టర్ మద్రాస్ అనే మూవీస్ ని కలిసి చేయడం జరిగింది. కానీ ఇన్ని మూవీస్ చేసినా అంతలా డబ్బు రాకపోయేసరికి ఎలాగో సినిమాల్లో ఛాన్సులు కావాలంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరితోనూ కాంప్రమైజ్ అవ్వాలని, అయినా కూడా అనుకున్నంతగా డబ్బు రావట్లేదని అదే పని వినీతకున్న ఫేమ్ తో వ్యభిచారం చేస్తే బాగా డబ్బు సంపాదించొచ్చని వినీత తల్లి డిసైడ్ అయింది. ఇక ఇండస్ట్రీలో తనకంటే లేట్ గా వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పనులు చేసే బంగ్లాలని, కార్లని, ప్రాపర్టీస్ ని కొనుక్కొని సెటిల్ అయి ఉండడం చూసి వినీత తట్టుకోలేక తల్లి చెప్పినట్టు చేసేందుకు సిద్ధపడింది. అలా వినీత తనకున్న ఫేమ్ తో వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించేది. అంతేకాకుండా రాజకీయ నాయకుల దగ్గరికి, బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి తల్లే కూతుర్ని తీసుకెళ్లేది. ఇక
అలా కస్టమర్స్ ఎక్కువ అవ్వడంతో ఈసీఆర్ లోని బీచ్ హౌస్ ని రెంట్ కి తీసుకొని అక్కడికే రాజకీయ నాయకుల్ని, బిజినెస్ మ్యాన్స్ ని, ఫిలిం హీరోస్ ని, ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్స్ ని రప్పించుకునేవారు. ఇక అలా వినీత ఒకవైపు వ్యభిచారం చేస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే వినీతకి మలయాళం, తమిళ్లో ఉన్న క్రేజ్ ని చూసి ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే మూవీలో వనితని క్యాస్ట్ చేశాడు. ఇక ఈ మూవీ 1996లో రిలీజ్ అవ్వడంతో ఆ వెంటనే రాజేంద్ర ప్రసాద్ తో లేడీస్ డాక్టర్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే హిందీలో లేడీస్ మ్యాన్ అయిన మిథున్ చక్రవర్తితో వినీతకి పెరిగిన క్లోజ్నెస్ కారణంగా శపథ్ అనే మూవీలో ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ యావరేజ్ గా ఆడినా కూడా మిథున్ చక్రవర్తితో ఉన్న సన్నిహిత్యం కారణంగా షేర్, బెంగాల్ టైగర్, ఉస్తాద్ కే ఉస్తాద్ అని బ్యాక్ టు బ్యాక్ హిందీ మూవీస్ లో వినీత హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక 1993 నుండి 1999 వరకు హీరోయిన్ గా దూసుకుపోయిన వినీతకి 2000 సంవత్సరం తర్వాత ఐటమ్ డాన్సర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు. కానీ పబ్లిసిటీ కోసమే అప్పుడప్పుడు మూవీస్ చేసుకుంటూ వినీత తన వ్యభిచార బిజినెస్ ని పెంచాలనుకుంది. అందుకోసం సినిమా ఇండస్ట్రీకి డబ్బు సంపాదించాలనే ఆశతో వచ్చిన అమ్మాయిని టార్గెట్ చేస్తూ వారికి డబ్బు ఆశని చూపించి వ్యభిచార గృహాన్ని నడిపేది. ఇక ఇదంతా వినీత తల్లి, తమ్ముడు దగ్గరుండి ఆ అమ్మాయిల్ని రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్లడం, బిజినెస్ మ్యాన్స్ ని ఫామ్ హౌస్ లో కలుస్తూ మంచిగా డబ్బుని, ఇల్లు, ఆస్తిని వినీత కూడబెట్టింది. ఇక చెన్నైలో ఈమెకు పోటీగా హీరోయిన్స్ గా చేసిన వారు అవకాశాలు లేక వినీత డబ్బు, ఆస్తిని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో ఎలాగైనా ఈమెను ఇరికించాలని తన ఫామ్ హౌస్ లో వినీత కస్టమర్ తో ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ హీరోయిన్స్ కొంతమంది పోలీసులకి సమాచారాన్ని అందించారు. దీంతో 2003లో పోలీసులు వినీత ఫామ్ హౌస్ పై రైడ్ చేసి వినీతని, ఆమె తల్లిని, 3 కస్టమర్స్ ని అరెస్ట్ చేస్తూ కొంతవరకు క్యాష్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలా మరుసటి రోజు పొద్దున కల్లా ఈమెను అరెస్ట్ చేసిన వార్త పేపర్లో, న్యూస్ ఛానల్లో మార్మోగింది. దీంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు జనాలు కూడా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే స్టార్ హీరోయిన్ గా ఉన్న వినీతకి వ్యభిచారం చేయాల్సిన అవసరం ఏంటని పలువురు చెవులు కొరుక్కున్నారు. ఇక ఇదిలా ఉంటే వినీత తనకున్న పలుకుబడితో అరెస్ట్ అయిన నెక్స్ట్ డేనే రిలీజ్ అయి మళ్ళీ తన బిజినెస్ ని మొదలెట్టింది. అలా కొంతకాలానికి మళ్ళీ ఇంకోసారి తన కార్ లో కస్టమర్ తో ఉన్నప్పుడు పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారు. అలా అటు వినీతను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇటు తనకున్న పలుకుబడితో రిలీజ్ అయ్యేది. ఇలా వినీత వ్యభిచారంలో 5 సార్లు అరెస్ట్ అవడంతో ఈమె పేరు తమిళనాడులో మారుమోగింది. దీంతో వినీతకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా చిన్నా చితక పాత్రలు కూడా వచ్చేవి కావు. ఇలా ఉన్నప్పుడే వినీత తల్లి పేరు మీదుగా లక్ష్మీ శంకర్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి తనే ప్రొడ్యూసర్ గా, హీరోయిన్ గా కలియోదం అనే మూవీ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అప్పటికే మత్తు మందికి అలవాటు పడ్డ వినీత బాడీ షేప్ అవుట్ అయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ తన తమ్ముడైన శంకర్ ని హీరోగా పెట్టుకొని తుల్లుం కాలం అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ తను కూడా అందులో ఒక క్యారెక్టర్ ని చేసిన ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇక వినీత ఎంత కష్టపడి సంపాదించిందో సినిమాల్లో ప్రొడ్యూస్ చేయడంతో అంతే ఈజీగా ఆస్తులు, డబ్బులు కూడా కరిగిపోయాయి. ఇక మలయాళంలోనూ భార్గవి నిలయం అని చేసిన అది కూడా ఫ్లాప్ అవడంతో మళ్ళీ తన పరిస్థితి మొదటికి వచ్చింది. ఇక వినీత ఆ మధ్యలో ఒక బిజినెస్ మ్యాన్ తో సీరియస్ లవ్ లో ఉండి తనని పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ కొంతమంది ఉన్నట్టుండి వినీత మీద, ఆమె తల్లి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీరు పంపే అమ్మాయిలతో క్లోజ్ గా ఉన్నప్పుడు వారి ఫొటోస్ ని తీసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశారని, ఆ డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళకి చూపిస్తామని లక్షలు లాగారని కంప్లైంట్ ఇవ్వడంతో వినీతని, ఆమె తల్లిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వినీత మాత్రం తనని కావాలనే ఇందులో ఇరికిస్తున్నారని చెప్పినా ఎవరు ఈమె మాటల్ని పట్టించుకోలేదు. అలా ఈ ఇన్సిడెంట్ తో ఎంగేజ్మెంట్ అయిన బిజినెస్ మ్యాన్ కూడా వినీత గురించి పూర్తిగా తెలుసుకొని ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక అలా డబ్బు పోయి సినిమాల్లో ఛాన్సులు రాక తోడుండే వ్యక్తి కూడా వదిలి వెళ్లిపోవడంతో వినీత మానసికంగా కృంగిపోయింది. అలా 3 ఏళ్లు ఈమె బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 2009లో రాశి అనే మూవీ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని తమిళ్లో స్టార్ట్ చేసిన ఆ మూవీలో వినీతని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే వినీత ఆ మూవీలో 30 ఏళ్లకే 50 ఏళ్లలాగా లావుగా ఫేస్ అంతా అవుట్ అవ్వడంతో అందరూ ఈమెను ఎగతాళి చేశారు. ఇక ఈ అవమానంతో సినిమాల్లో చేయకూడదని 2009 నుండి వినీత సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఇప్పటికే 46 ఏళ్లైన వినీతకి 2 సార్లు పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో విసుగు చెందింది. అలా వినీత ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటూ తన బిజినెస్ ని కూడా కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈమె ఇలా తరచూ వ్యభిచారం చేస్తూ పోలీసులకి దొరకడంతో సినిమా ఇండస్ట్రీ ఈమెను పూర్తిగా మర్చిపోయింది. అయినా వినీత ఇదంతా పట్టించుకోకుండా తన లైఫ్ ని తనకి నచ్చినట్టు అనుభవిస్తుంది. ఇప్పటి వరకు వినీత హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో కలిపి 70 సినిమాల వరకు నటించింది. మీకు వినీత నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఆలోచన లేకుండా అధ్యయనం చేయడం పరమదండగా, అధ్యయనం చేయకుండా ఊరికే ఆలోచించడం శుద్ధ దండగా. ఇది ఫోక్స్ నటి వినీత గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.